హలో గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ సార్ ఈరోజు మీ ముందు బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్తో డే 15 ఎపిసోడ్ వచ్చేసింది. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ అయిపోదాం. దానికంటే ముందు ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీ లైక్, షేర్స్ అండ్ సబ్స్క్రైబ్సే నాకు మోటివేషన్ అండి. అండ్ నేను ఇంకా వీడియోస్ చేస్తాను, ఆన్ పాయింట్ కంటెంట్ ఇన్ ఏ వెరీ షార్ట్ వీడియో. థ్యాంక్ యూ అండి. అండ్ వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే వీడియో లాస్ట్లో మంచి మాట ఉంటుంది, వెరీ యూస్ఫుల్ మాట అండి. లైఫ్లో అందరికీ యూస్ఫుల్ అయ్యేవి. సో మంచి మాట కాబట్టి డెఫినెట్గా వినాలి అది. అండ్ చాలా బాగా ఉపయోగపడతాయి మంచి మాటలు. సో ఐ హోప్ యూ గైస్ విల్ వాచ్ ఫుల్ వీడియో అండ్ యూ గైస్ విల్ ఫాలో ద మంచి మాట ఇన్ ద లాస్ట్ అండి. సో షోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు నామినేషన్స్ ఎపిసోడ్. బిగ్ బాస్ హౌస్లో ది బెస్ట్ 2 days ఆర్ బెస్ట్ 1 day అంటే అది నామినేషన్సే అండి. నామినేషన్స్ ఎపిసోడ్లోనే అందరి బిహేవియర్స్, ప్రవర్తన తెలిసిపోతుంది. సో అండ్ వాళ్ళ పాయింట్స్ ఏంటి, వాళ్ళు మాట్లాడే విధానం ఏంటి, వాళ్ళ మెచ్యూరిటీ ఏంటి, అది తెలిసిపోతుంది. సో ఈరోజు నామినేషన్స్ పాయింట్స్ డిస్కస్ చేసే ముందు, దానికి నా ఒపీనియన్ చెప్పే ముందు ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారో చెప్పేస్తాను మీకోసం. ఫస్ట్ అండి, ప్రేరణ ఉంది నామినేషన్లో, డెఫినెట్గా ఉండాల్సిందే, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ సెకండ్ నైనిక, మణికంఠ, పృథ్వీ కూడా నామినేషన్లో ఉన్నాడు. విష్ణుప్రియ, సీత, యష్మి అండి అందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు తను నామినేషన్స్లో వస్తుందనేసి. సో ఈ వారం యష్మి నామినేషన్స్లో వచ్చేసింది. సో చూద్దాం యష్మి పాయింట్స్ కూడా, నామినేషన్ పాయింట్స్ ఏంటి, వ్యాలిడా అన్వాలిడా, ఓకేనా, ఫేర్గా ఎలిమినేట్ నామినేట్ చేశారా లేకపోతే అన్ఫేర్గా నామినేట్ చేశారా. ఎలిమినేట్ అంటే నిన్న శేఖర్ భాష గురించి నడుస్తుంది మైండ్లో. ఎలిమినేషన్ అయిపోయింది కదా, అయింది అన్ఫేర్ ఎలిమినేషన్. సో అందుకోసం అది వస్తుంది ఎలిమినేషన్ అనేసి. అండ్ అభయ్ కూడా నామినేషన్స్లో ఉన్నాడు. సో బిఫోర్ స్టార్టింగ్ ద నామినేషన్స్ టాస్క్ అండి, దానికంటే ముందు 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పేస్తాను షోవి, ఎందుకంటే అవి నామినేషన్స్లో కూడా యూజ్ అయ్యాయి ఈరోజు. సో ఫస్ట్ ఏంటి అంటే, నిన్న సోనియాని రెడ్లో పెట్టింది యష్మి. సోనియా వల్ల అవ్వదు కదా, అసలు అదే నడుస్తుంటుంది. సో ఆఫ్టర్ నిన్న షో డిస్కషన్లో కనబడింది, సోనియా యష్మిని అడుగుతూ ఎందుకు రెడ్లో పెట్టావు నన్ను, అదొక్కటే రీజనా, ఓన్లీ స్పోర్ట్స్ వైజేనా నువ్వు నన్ను పెట్టింది, అంటే వేరే ఆస్పెక్ట్స్ ఏమి చూడవా నువ్వు, అలా ఎలా పడతావు నన్ను రెడ్లో అంటే. అప్పుడే అర్థమైపోయింది, నువ్వు నన్ను రెడ్లో పెట్టావు, నేను రేపు నేను నామినేషన్స్లో పెడతా. షీ వాజ్ వెరీ క్లియర్ అన్నట్టు అర్థమైపోయింది. అండ్ యష్మి చెప్తుంది, లేదు నేను నిన్ను మొత్తం టీంతో డిస్కస్ చేసి తీసుకున్నాను, నువ్వు చాలా స్ట్రాంగ్ అని నేను అనుకొని నిన్ను తీసుకున్నాను, బట్ నీ పాయింట్స్ ఏమో నాకు స్ట్రాంగ్గా ఏం కనబడలేదు. అండ్ ఆల్సో నాకు కూడా అర్థం కాలేదు ఎవరికి గ్రీన్లో పెట్టాలి, ఎవరిని రెడ్లో పెట్టాలి అనేసి. ఆ కన్ఫ్యూజన్ కూడా నా దగ్గర ఉండే అన్నట్టుగా యష్మి క్లారిటీ ఇచ్చుకుంటూ పోయింది. దట్ ఈస్ ద వన్ థింగ్ అండి. అండ్ ఇవి గుర్తుంచుకుంటే మీకు అర్థమైపోతుంది, నామినేషన్స్లో ఇది కూడా ఒక రీజన్ అవ్వబోవచ్చు. సో వీడియో కనబడుతుంది మొత్తం చూస్తే మీరు. అండ్ సెకండ్ అండి, విష్ణుప్రియ ప్రోటీన్ కోసం 2 eggs తిన్నదంట. ఎవరో ఎగ్స్ కాదండి, వాళ్ళ క్లయింట్ సంపాదించుకున్న ఎగ్సే తిన్నది ఆమె. బట్ బిగ్ బాస్ హౌస్లో తెలుసు కదా, దేని మీదైనా ఇష్యూ అవ్వచ్చు. సో అదే ఇష్యూ జరుగుతుంది. ప్రేరణ పట్టుకుంది ఆ 2 eggs ఎలా తిన్నావును అనేసి. సో అండ్ అదే విష్ణుప్రియని నామినేషన్స్లో లాగా అవుతుంది. సో చిన్న మాటలే ఉంటాయి, బట్ నామినేషన్స్ని యూజ్ చేసేస్తారు వీళ్ళు. ఇక నామినేషన్ టాస్క్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ కిరాక్ సీతాని పిలిచారు బిగ్ బాస్ నామినేషన్. సో ఆమె 2 నామినేషన్స్ వెరీ క్లియర్ అండి. వన్ ఈజ్ యష్మి అండ్ అనదర్ వన్ ఈజ్ పృథ్వీ. యష్మి ఎందుకంటే అందరూ వేచి చూస్తున్నారు యష్మిని నామినేషన్స్లో చూడడానికి. సో వేయాలి కదా నామినేషన్స్లో. సో అలా తన మిమ్మల్ని హ్యాపీ చేయడానికి, నన్ను హ్యాపీ చేయడానికి, ఆడియన్స్ కోసం కిరాక్ సీత యష్మిని నామినేషన్స్లో పడేసింది. అండ్ రీజన్ ఏం చెప్పింది అంటే, 2 weeks నుంచి నువ్వు చీఫ్గా ఉన్న క్లాన్ ప్రవర్తన నాకు నచ్చలేదు. ఐ డిడ్ నాట్ లైక్ ఇట్, ది వే యూ ప్లేడ్ యాజ్ ఎ చీఫ్ అనేసి తనను నామినేషన్స్లో వేసింది. సో అసలు ఏదైతే ఈ 2 weeks జరిగిందో, నీ బిహేవియర్ నాకు నచ్చలేదు. అండ్ నువ్వు తీసుకున్న డిసిషన్స్ నాకు బయాస్డ్గా అనిపించాయి. సో దానివల్ల నేను నిన్ను వేస్తున్నానంటే యష్మి దానికి రిటర్న్లో ఆన్సర్ ఇచ్చింది, నేను ఎవరిని బ్లేమ్ చేయలేను, మేమేం తప్పు చేయలేదు. అండ్ మాకు తెలియదు, మేము మా విక్టరీని ఆస్వాదించుకున్నాం, మేము మా విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నాం,
అవతల వాళ్ళు ఎలా తీసుకుంటారు అనే ఆలోచన నాకు లేదు, ఎందుకంటే దట్ ఈస్ ఫస్ట్ అండ్ సెకండ్ వీక్. సో ఎవరు దాన్ని ఎలా రియాక్ట్ అవుతారు అనే దాని గురించి నాకు తెలియదు. దానికోసం తను నామినేట్ చేస్తుంటే దట్స్ ఓకే, ఐ అగ్రీ ఇట్ అని అనేసి తను నామినేషన్ తీసుకుందండి. అండ్ సెకండ్ పృథ్వీ అండి. పృథ్వీని తన అగ్రెషన్ కోసం నామినేట్ చేసింది. ఎవరికైతే అందరికీ చికాకు చేస్తుంది పృథ్వీ అగ్రెషన్తో. అగ్రెషన్ అంటే బాగుండాలండి, విరాట్ కోహ్లీ లెక్క ఉండాలి, అగ్రెషన్ ఉండాలి అండ్ మ్యాటర్ ఉండాలి. ఇక్కడ పృథ్వీ దగ్గర ఓన్లీ అగ్రెషన్ ఉంది, మ్యాటర్ లేదు. విరాట్ కోహ్లీతో పోల్చలేదు, కాకపోతే కొంచెం మన నోటికి క్రికెట్ వస్తుంది కదా ముందు, సో అందుకోసం విరాట్ కోహ్లీ వచ్చిండు, మీరు దిలిపే నక్కులవుతుండగా ఠీకేనా. సో పృథ్వీ మొత్తం చెడ్డ చికాగండి, లైక్ ఆ అగ్రెషన్ పనికి రాని అగ్రెషన్ అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ గేమ్స్ ఆడటం. ఓకే, ఒక గేమ్ కి ఏమంటారు దాన్ని, ఒక రైట్ వేలో గేమ్ ఆడడం అనేది పృథ్వీకి తెలియదు. అండ్ అన్నెసెసరీ అగ్రెషన్ అండ్ డామినెంట్ బిహేవియర్ అనేసి కిరాక్ సీత తన్ని నామినేట్ చేసింది. అండ్ ఓకే అగ్రెషన్ ఐ డూ అగ్రీ, దట్ ఈస్ మై నేచర్, బట్ వాట్ అబౌట్ ద డామినెన్స్? నేను ఎప్పుడు డామినెన్స్ చేశాను? దాన్ని నేను యాక్సెప్ట్ చేయను నీ దగ్గర నుంచి అనేసే నామినేషన్స్లో డామినేట్ చేస్తున్నాడు అదే మాటలతో. సో అది కూడా నాకు నచ్చలేదు పృథ్వీ దగ్గర నుంచి. అండ్ ఏమంటారండి దాన్ని, డామినెన్స్ నచ్చలేదు అంటే ఎక్కడ అని, డామినెన్స్ అని అదే మాట్లాడండి, ఏం లేదు, అదే రాసుకుని ఉన్నాను నేను కూడా. సో తను అగ్రెషన్ అండ్ డామినెన్స్ చెప్పింది అండ్ తను నేను చేయలేదు అనేసి టాస్క్లో నిలబడి అక్కడ అదే చూపిస్తున్నాడు కిరాక్ సీతని. సో ఆబ్వియస్ గా సీతావి 2 పాయింట్స్ కూడా ఓకే అండ్ సీతా నామినేషన్ కూడా యాక్సెప్టెడ్ అండ్ వ్యాలిడ్ అండి మన వైపు నుంచి. సో తనకు ఉంది కొంచెం బ్రెయిన్ మంచిగా వాడుతుంది, సో దట్ ఈస్ గుడ్. అండ్ సెకండ్ అండి విష్ణుప్రియ. ఇక విష్ణుప్రియ గురించి ఏం చెప్తామండి, ఏం నామినేషన్ ఉంటుందో చూద్దాం ఈ రోజు నుంచి. సో ఫస్ట్ తను ప్రేరణని నామినేట్ చేసిందండి, ఇది కొంచెం మంచిగా చేసింది, కొంచెం చూడబుద్దయింది ఈరోజు. యాజ్ ఎ సంచాలక్ గా నువ్వు చేసింది నాకు నచ్చలేదు, నువ్వు చాలా తొందరగా మ్యానిపులేట్ అయిపోయావు అండ్ నీ చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్, బిహేవియర్, నీ ప్రవర్తన నాకు నచ్చలేదు అనేసి ప్రేరణని నామినేట్ చేసింది. ఫస్ట్ థింగ్ అండి, అది సంచాలక్గా అంటే నబిల్ దాంట్లో అండ్ ఓవరాల్గా టాస్క్లో తను నిజంగా లైక్ ఏం చేసింది, లైక్ పప్పు పని చేసింది నాగార్జున గారు చెప్పినట్టు. సో చాలా వరస్ట్ సంచాలక్ అండి ప్రేరణ, చాలా మ్యానిపులేట్ అయిపోయింది అండ్ టైం టు టైం డిసిషన్స్ చేంజ్ చేస్తూ ఆడేటోళ్ళని కూడా చికాకు చేసింది, తను కూడా చికాగైంది అండ్ ఆడియన్స్ని అయితే పిచ్చ చికాకు లేపింది. సో అవే పాయింట్స్. సో ప్రేరణని తనని నామినేట్ చేసింది. బట్ ప్రేరణ ఎక్కడ వింటుందండి, అసలు అంటే ఇక లైక్ ఒకటి యష్మి, రెండోది పృథ్వీ అండ్ థర్డ్ ఎవర్ అంటే నా లిస్ట్లో స్టాండ్ అయ్యేది ప్రేరణని. లైక్ ఆమె దగ్గర కూడా సేమ్ అగ్రెషన్ అండి, పృథ్వీది కనబడుతుంది. ఈమెది ఎట్లా ఉంటుంది అంటే అసలు లైక్ పాయింట్లెస్ టాపిక్ ని చాలా స్ట్రెస్ చేస్తూ మాట్లాడుతుంటది అండ్ స్ట్రెచ్ కూడా చేస్తుంది, స్ట్రెస్ అండ్ స్ట్రెచ్ రెండు చేస్తుంది. ఈమె ఇట్లా పడిందంటే ఇక రైట్ ఓ హో ఆ స్టైల్లో ఆమె మాట్లాడుతుంది. అది చూస్తే టీవీ ఆఫ్ చేయాలనిపిస్తుంది నాకు కొంచెం సేపు, బట్ రివ్యూ చేస్తున్నాను కదా, సో చూస్తా కొంచెం సేపు దానికోసం. సో నేను ఎక్కడ చేశాను, యాక్చువల్గా నేను సంచాలకులో తప్పు చేసిందే నీ వల్లనే, నువ్వు వయోలెన్స్ వద్దు అని చెప్పావు. సో దానివల్ల నేను దాని నుంచి ఎట్లా కాపాడాలి, దాన్ని ఎట్లా ఏం చేయాలి అనేసి నాకు అర్థం కాలేదంటే మరి సంచాలక్ పొజిషన్ ఎందుకు తీసుకున్నావు? నీకు అర్థం కాకపోతే తీసుకోకు, అంతే కదా. నీకు ఒక డ్యూటీ నిర్వహించడం రాకపోతే ఓకే, విష్ణు చెప్పింది వయోలెన్స్ ఉండకూడదు, మంచిగా ఆడదాం గేమ్ అంటే నీ బ్రెయిన్ ఎక్కడ పోయింది? నీకు తెలియాలి కదా, నీకేం కావాలి, నీకేం వద్దు, బిగ్ బాస్ ఏం చెప్పారు, ఏం పాటించాలి, ఏం వద్దు అనేసి నీకు కూడా తెలిసి ఉండాలి కదా. సో ప్రేరణ ఆన్సర్ వ్యాలిడ్ కాదండి, సో నలిఫైడ్. మనమైతే అసలు దాన్ని కౌంట్ కూడా చేయలేం. అండ్ సెకండ్ నామినేషన్ అండి తను వేసింది యష్మికి. అండ్ ఈ పాయింట్స్ ఏంటి అంటే ఎప్పుడైనా ఈక్వల్స్ మధ్యన ఫైట్ ఉంటే చాలా బాగుంటుంది, బట్ ఎవరైనా వీక్గా ఉంటే వాళ్ళతో ఫైట్ చేయడం అనేది నాకు నచ్చదు. సో బేవక్క విషయంలో నువ్వు చేసింది నాకు నచ్చలేదు అనేసి తను చెప్పింది. ఆ టాస్క్ అప్పుడు బేవక్క కొంచెం హ్యాండ్ షేక్ అవుతుంది అనేసి అది ఇష్యూ జరిగింది, మీరు మొదటి వీడియోస్ చూస్తే తెలిసిపోతుంది. సో అదొక రీజన్ చెప్పింది తను. అండ్ సెకండ్, నువ్వు యాజ్ ఎ చీఫ్గా ఉన్నప్పుడు నీ క్లాన్ లో వచ్చి బ్రిక్స్ని తన్నినప్పుడు అది కూడా నాకు నచ్చలేదు, నువ్వు ఆపాల్సి ఉండాల్సింది, నువ్వు చెప్పాల్సి ఉండాల్సింది. సో అది నాకు అస్సలు నచ్చలేదు అనేసి తనను నామినేట్ చేసింది. సో
థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఇది కొంచెం వ్యాలిడ్ పాయింట్ అండి. విష్ణుప్రియ ఒక్కటే చెప్పింది, ఎవరు చెప్పలేదు. నువ్వు అలా టాస్క్ని డివైడ్ చేయడం అనేది కూడా నాకు నచ్చలేదు. ఎప్పుడైతే ఇంట్లో పనులు టాస్క్ అంటండి చేయడానికి పెట్టారు కదా, సో అన్ని టాస్క్లు నువ్వు మాకు ఇవ్వడం నచ్చలేదు. కొంచెం బ్యాలెన్స్డ్గా ఇవ్వాల్సింది అని చెప్తే అది నేను కావాలని చేయలేదు, నేను అనుకోలేదు. కుకింగ్కి 3 మెంబర్స్ సరిపోతారు, మిగతా పనులన్నీ మీరే చేయాలంటే ఆ పని చేసినప్పుడు బయటికి వచ్చినప్పుడు దాన్ని క్లియర్గా చెప్పాలి. క్లియర్గా చెప్పలేకపోయింది తను. సో దట్స్ వై విష్ణుప్రియ నామినేషన్ ఈస్ కరెక్ట్ ఫర్ బోత్ ద రీజన్స్, ప్రేరణ అండ్ సో సీత అండ్ విష్ణుప్రియ ఇద్దరు కరెక్ట్ చేశారండి. అండ్ దిస్ ఈస్ ద హైలైట్ నామినేషన్ ఆఫ్ ద టుడేస్ నామినేషన్స్ అండి. దీని తర్వాత ఇంకొక నామినేషన్ ఉంది, నబీల్ అండ్ మణికంఠ నామినేషన్సే కొంచెం మస్త్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ మణికంఠ ఫస్ట్ యష్మిని నామినేట్ చేశారండి. మావాడు పాయింట్ మాట్లాడిందంటే చాలా గట్టిగా మాట్లాడతాడు మణికంఠ. సో యష్మిని కూడా అదే చెప్పాడు, ఫస్ట్ వీక్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నువ్వు చాలా అంటే చాలా నెగటివ్ పాయింట్స్ ఉన్నాయి నీలో. అన్ని అని చెప్పాను, బట్ మ్యాక్సిమం నీ దగ్గర నెగటివ్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ నీ మైక్రో మేనేజ్మెంట్ నాకు నచ్చలేదు. అండ్ నీ బయాస్డ్ నామినేషన్స్ కూడా నాకు నచ్చలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నీ ఇంటరప్షన్ నాకు నచ్చదు అనే పాయింట్స్ మీద యష్మిని మణికంఠ నామినేట్ చేశాడు. ఫస్ట్ థింగ్ మీ గురించి మాట్లాడుకుంటే అండి, నెగటివ్ అది అందరికీ తెలిసిందే. యష్మి ఈజ్ ఏ నెగటివ్ క్యాండిడేట్ ఆఫ్ హౌస్. సో అలా తనను నామినేట్ అయిపోయింది. ఫస్ట్ దాని మీద ఓకే, వ్యాలిడ్ పాయింట్. అండ్ సెకండ్ అంటే మన బయాస్డ్ అంటే తను బయాస్డ్ గానే బిహేవ్ చేస్తుందండి నామినేషన్స్ లో కూడా. తన పవర్స్ ని మిస్యూటిలైజ్ చేసింది బయాస్డ్ అయ్యి తను. సో దట్ ఈస్ ఆల్సో వ్యాలిడ్ పాయింట్ అండి. అండ్ థర్డ్ ఏంటి అంటే మైక్రో మేనేజ్మెంట్, ఇది అయితే పిచ్చి లేపిందండి ఈ 2 వారాలు. అది చూసే జనాలకి పిచ్చి ఎక్కింది. సో అవసరం లేదు. సో దాని మీద పాయింట్ కూడా నా తరపు నుంచి ఓకే. బట్ ఇవన్నీ చెప్పేటప్పుడు కామ్గా నడిచిందా? టాస్క్ కాదు. మణికంఠ ఇక్కడ నుంచి చెప్తూనే ఉంటాడు, అక్కడ నుంచి యష్మి రిటర్న్ ఆన్సర్ చెప్తూనే ఉంటుంది. ఒకడు మాట్లాడిన తర్వాత ఇంకొకడు మాట్లాడితే దట్ ఈస్ కన్వర్జేషన్. ఒకడు మాట్లాడేటప్పుడే ఇంకొకడు మాట్లాడుతున్నాడంటే దట్ ఈస్ డిస్టర్బెన్స్ అండి. ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేది చాలా అంటే చాలా తినే. సో ఆ పాయింట్ కూడా చెప్పాడు. నువ్వు అసలు నువ్వు మాట్లాడినివ్వేంటి, ఇంటరప్ట్ ఎందుకు చేస్తావు? ఓకే నువ్వు చెప్తే నేను ఆగుతా, దిస్ ఈజ్ మై బిహేవియర్. ఇదేం బిహేవియర్ అండి? ఇలా ఎవరు లైక్ పెరుగుతారు? ఇలా నేను డిస్టర్బెన్స్ చేయడానికి ఎవరు పెరగరు కదా. సో దట్ ఈస్ నాట్ ఏ బిహేవియర్ అండ్ దట్ ఈస్ నాట్ ఏ జస్టిఫైయబుల్ వర్డ్ తను యూజ్ చేయాల్సింది. ఇది నాకు అలవాటు అంటే ఆ తప్పు అలవాటు, అది మానుకోవాలి, ఇప్పటికే మానుకోవాల్సి ఉండాల్సింది. సో ఇక ఏం చెప్తాం, ఇక ఈ నెగటివ్ పీపుల్ గురించి అంతే మాట్లాడుకోవాలి. ఇంటరప్ట్ చేయకొని ఎంత చెప్పినా కూడా తను ఊరికి ఇంటరప్ట్ చేస్తుంటే మన మణికంఠ దగ్గర నుంచి వెన్ ఐఎమ్ టాకింగ్ లిసన్ లేడీ అనేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. చాలా బాగా అనిపించింది. సో ఆ నామినేషన్ కూడా నాకు చాలా వ్యాలిడ్గా అనిపించిందండి. చేసుకో నేను ఒక్కలే వేలయ్యా. సో నువ్వు చీఫ్గా చాలా డ్రామాలు చేసావు అండ్ దీస్ ఆల్ అనేసి తన నామినేషన్ మణికంఠది చాలా బాగా అనిపించింది. అండ్ చాలా అగ్రెసివ్ నామినేషన్ జరిగింది వాళ్ళిద్దరి మధ్య. సో ఆ అగ్రెషన్లో యష్మి యూజ్ చేసిన వర్డ్స్ అండ్ ఈ బొక్క, దమ్ము లేదు, లైక్ చాలా తొందరగా తన బిహేవియర్లో కూడా చేంజ్ వచ్చేస్తుందండి. తనే అరుస్తుంది, తనే మంచిగా మాట్లాడుతుంది అండ్ తనే చికాకు చేస్తుంది. సో దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ యష్మి. సో మణికంఠ నామినేషన్ కూడా ఈరోజు ఓకే అని చెప్తాను నేను. అండ్ దాని తర్వాత పృథ్వీని పిలిచాడు, క్షణక ఆవేశం అనేసి పృథ్వీని నామినేట్ చేశాడు. మిగతా పాయింట్స్ నీవి నాకు ఓకే అనిపిస్తాయి, బట్ క్షణక ఆవేశం నాకు నచ్చదు అంటే పృథ్వీ మళ్ళీ పట్టుకున్నాడు. ప్రతి ఒక్కడు వచ్చినప్పుడు పృథ్వీ అలవాటు అండి. ఏంటి ఎక్కడ క్షణకావేశం ఎక్కడ చూపి, ఆ క్షణకావేశమే తన అగ్రెషన్ ఏంటి, ఇంకేంది చెప్పాల్సింది? ఆ ఆవేశం ఆ అగ్రెషన్ అన్నీ ఒకే దాంట్లో వస్తాయి. మళ్ళీ సపరేట్గా చెప్పేది ఏంటి? ఎక్కడ నువ్వే చెప్తావు మై నేచర్ ఈజ్ అగ్రెషన్ అనేసి, అండ్ ఆవేశం నువ్వు పడుతున్నావు అని చెప్తే అందులో మళ్ళీ నా అగ్రెషన్ ఎక్కడ చూపి అది ఆ పాయింట్ చెప్పు అని చెప్తే లైక్ చికాకు కనిపిస్తుంది చూడడానికి. సో అదే డిస్కషన్తో నిలబడ్డాడు చాలాసేపు. సో అదే చెప్పుకుంటూ ఉన్నాడు, నేను అసలు అగ్రెషన్ చూపించలేదు. అండ్ మణికంఠ చెప్పాడు, నువ్వు ప్రేరణ మీద అన్నిసార్లు పైకి పోయాడు, తను కింద పడిపోయేది, తను సేవ్ చేసుకుంది. అంత అవసరమా నీకు ఆ టాస్క్లో నీ అగ్రెషన్? అంటే నేను టాస్క్లో అగ్రెషన్ చూపించలేదు, టాస్క్ అయిపోయిన తర్వాత అగ్రెషన్ చూపించాను, స్టాక్స్ గురించి మాట్లాడుతున్నా అండి. సో అనేసి తిను చెప్పాడు. బట్ అయినా కూడా మా అందరికీ తెలిసిందే ఆ క్షణకావేశం కూడా ఉంది, అగ్రెషన్ కూడా ఉంది, డామినెన్స్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి.
సో పృథ్వీకి కూడా మంచిగా పడ్డది. మణికంఠ కదా, సో స్ట్రాంగ్ పాయింట్స్ ఇచ్చేసి పోయాడు అక్కడ నుంచి. సో దట్ ఈస్ ఆల్సో వ్యాలిడ్ అండి. అండ్ దాని తర్వాత అండి ప్రేరణ వచ్చింది, కిరాక్ సీతాని నామినేట్ చేసిందండి. ఇప్పుడు దాకా అందరు మంచిగానే నామినేట్ చేశారనుకున్నాను. అండ్ వచ్చేసింది కదా ప్రేరణ, ద డమ్ గర్ల్. నన్ను అడిగితే డమ్బే అని చెప్తానండి. అసలు చాలా అంటే చాలా డమ్గా ఆడుతుంది అండ్ అసలు వ్యాలిడ్ పాయింట్స్ ఉండవు. సీతాని ఎమోషన్స్ నాకు నచ్చలేదు. కిరాక్ సీతాని నామినేట్ చేసింది, నీ ఎమోషన్స్ నాకు నచ్చలేదు అండ్ నీ ఎమోషన్స్ నీ వీక్నెస్ అని నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పింది. అంత మంచిగా తను పర్ఫామ్ చేస్తే నీ ఎమోషన్స్ నిన్ను వీక్ చేస్తుంది. అండ్ ఎమోషన్ ఏంటో కొంచెం వినండి గైస్. ఎమోషన్ ఏం లేదు, తను గేమ్ ఆడేటప్పుడు తనకు దెబ్బలు తగులుతున్నా కూడా తను ఆడిందంట. సో నీ యొక్క హంగర్ గేమ్ గెలవాలనే ఆ ఎమోషన్ నాకు నచ్చలేదు అనేసి నామినేట్ చేసింది. ఇంత బేస్లెస్ పాయింట్ అండ్ సెన్స్లెస్ పాయింట్ అండి, చాలా బ్రెయిన్లెస్ పాయింట్. అది సంచాలకప్పుడే అర్థమైపోయింది తనకు బ్రెయిన్ లేదనేసి. సో తన నామినేషన్ని అసలు కచరా నామినేషన్ అని చెప్తాను నేను, అసలు పాయింట్ అనేది. సో సీత ఆన్సర్ చెప్పింది, ఇది ఎట్లా బ్రెయిన్లెస్ అవుతుంది, లైక్ యూనో ఎమోషన్ ఎలా వీక్ అవుతుంది, ఆ ఎమోషనే నాకు స్ట్రాంగ్ అని చెప్తే మళ్ళీ ముందు నుంచి ఒరవడం అంటారు కదా, అదే అరవడం అన్ని చికాక్ చేసి ఖరాబ్గా నామినేషన్ ఇచ్చేసింది. ఎందుకంటే అసలు యాక్చువల్గా తనకు తెలియదు ప్రేరణకి ఏం పాయింట్స్ యూజ్ చేయాలి, వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది తనకు తెలియదు. బట్ ఏదో ఒకటి పట్టుకొని వస్తుంది. అండ్ నాకు అలవాటు చాలా మాట్లాడేది అంటే మాట్లాడవచ్చు చాలా, బట్ మంచిగా మాట్లాడినప్పుడే మాట్లాడాలి, మాటలు రానప్పుడు కామ్గా ఉండాలి. సో దాని మీద తను చేసింది. ఇక డస్ట్బిన్ అప్పుడు నువ్వు ఇంత లొల్లి చేసావు, ఎమోషన్ అయ్యి చేసావు అనేసి అది కూడా ఒక రీజన్ చెప్పింది. అండ్ ఈరోజు టాస్క్ మొత్తం డస్ట్బిన్తోనే జరుగుతుంది. అంటే ఆ డస్ట్ ఈ డస్ట్ రెండు ఒకటేనా అంది, అక్కడ గలీజ్ వేస్ట్ ఉంటుంది. అండ్ బిగ్ బాస్ మొత్తం గలీజ్ వేస్ట్ తీసుకొని వచ్చి వేస్తారా, చూస్తున్నాను కదా మొత్తం డ్రై లీవ్స్ అవి ఇవి ఉన్నాయి. సో దాని నుంచి దీన్ని ఎట్లా కంపేర్ చేస్తారో కూడా అర్థం కాదు. సో అవే పిచ్చి మాటలు ప్రేరణవి. సో వేస్ట్ నామినేషన్ అని నేను చెప్తాను ప్రేరణది. అండ్ విష్ణుప్రియని నువ్వు నిన్న రాత్రి పొద్దున్న చెప్పినా కదా, అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో విష్ణుప్రియ 2 eggs తిన్నది ప్రోటీన్ కోసం. సో దానికోసం తనను నామినేట్ చేసేసింది చాలా. అండ్ విష్ణుప్రియ ఆల్సో గాట్ హర్ట్ ఆన్ దట్ వన్. అండ్ అదే చెప్పింది, నువ్వు చాలా సెల్ఫిష్ అండ్ ఇన్సెన్సిటివ్ అనేసి చెప్పింది. అండ్ వాళ్ళు కూడా కొంచెం సేపు ఒరుగుకున్నారు. బట్ ఆ నామినేషన్ గురించి మాట్లాడుకొని కూడా ఫైదా లేదు, కచరా నామినేషన్ అండి. ఒక్కటైపోయింది కచరా నామినేషన్ అంటే సెకండ్ క్యాండిడేట్ ఆదిత్య గారు, ద సేమ్ కైండ్ ఆఫ్ కచరా నామినేషన్ అండి. ఫస్ట్ విష్ణుప్రియని నామినేట్ చేశాడు, నువ్వు నన్ను యాజ్ ఏ చీఫ్గా ఎందుకు పోయలేదు, ఎందుకు నన్ను అనర్హులని అనుకున్నావు. ఓకే. అండ్ ఇప్పుడు ఎప్పుడైతే మీరు మింగిల్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నారో నాకు ఇప్పుడు అది అబ్యూజివ్గా అనిపిస్తుంది అనేసి ఆదిత్య గారు వచ్చారు. మింగిల్ అంటే నిజంగానే మింగిల్ కాలేకపోతున్నాను ఆదిత్య. బట్ ప్రాబ్లం ఏంది అంటే నీ మింగిల్నెస్ కూడా పిచ్చిలు ఎక్కువ ఉంది, అసలు చికాకులు వేస్తుంది మాకు. అసలు నీ సొంత ఫ్రెండ్ని అన్నిసార్లు నువ్వు నామినేట్ చేసావు. శేఖర్ భాష నీ వల్ల నేను నామినేషన్స్లో వచ్చాడు అండ్ బయటికి పోయాడు. అండ్ నీకు ఇంకా అర్థం కాలేదు, లైక్ యూనో అన్ని బేస్లెస్ పాయింట్స్ సెన్స్లెస్ పాయింట్స్ తీసుకొని వస్తావు. అండ్ ఇప్పుడు కూడా అదే తీసుకొని వచ్చావు. ఆ బ్లాక్ లిక్విడ్ వేసినావు నువ్వు, నాకు వైట్ లిక్విడ్ వేయకుండా. అంటే బ్లాక్ లిక్విడే డిజర్వ్ చేస్తాను ఆదిత్య, అసలు ఏం యూజ్ లేదు. సో దానివల్లనే అయ్యిందండి. ఇక అది కూడా నేను మాట్లాడాను, ఎందుకంటే పాయింట్స్ లేకపోతే మాట్లాడాలంటే చికాకు చేస్తుంది. సో ఆదిత్య గారు వేస్ట్ నామినేషన్ అనిపించింది. అండ్ దాని తర్వాత మణికంఠాని నామినేట్ చేశారండి. అవే వేస్ట్ పాయింట్స్లో ఐ సపోర్టెడ్ యూ ఎమోషనల్గా అండ్ మెంటల్గా ఫస్ట్ వీక్ మొత్తం. మీరు చీఫ్ కోసం నన్ను ఎందుకు ఎంచుకోలేదు? మణికంఠ డిడెంట్ టాస్క్ హిమ్ టు సపోర్ట్ హిమ్ అండి, తను చేసుకున్నాడు వచ్చి. ఇంకా వాడికి ఇరిటేషన్ వేసింది మణికంఠకి ఆదిత్య సపోర్ట్ చేస్తుంటే, ఊరికొరికే వచ్చి హే ఆపు అన్నట్టుగా చెప్పాడు. సో ఐ డి నాట్ ఆస్క్ యూ ఫర్ సపోర్ట్ అనేసి మణికంఠ ఆన్సర్ ఇచ్చాడు. ఓకే. అండ్ నేను ఎప్పుడు విక్టిమ్ కార్డ్ ప్లే చేయలేదు, నువ్వు నా ముందు చేయకు. నువ్వు వచ్చి ఇస్తే నిన్ను చెప్పలేక నేను ఓకే కామ్గా విన్నాను. అండ్ నాకెప్పుడు నీ సపోర్ట్ అవసరం లేదు, నువ్వు ఇచ్చుకొని ఈరోజు నువ్వు చెప్పుకుంటే దాంతో నాకు సంబంధం లేదు అనేసి మణికంఠ గట్టిగా చెప్పేశాడు. సో ఆదిత్య గారిది వరస్ట్ నామినేషన్స్ నాకు నచ్చలేదు. అండ్ కమింగ్ బ్యాక్ టు నైనిక, కమింగ్ బ్యాక్ కాదండి, లైక్ యూనో ఫార్వర్డ్ గోయింగ్ టు నైనికాస్ నామినేషన్. సోనియాని నామినేట్ చేసింది. ఐ థాట్ యు ఆర్ ఏ కాంపిటీషన్, బట్ ఇప్పుడు నాకు అది కనబడట్లేదు. అండ్ చికెన్ దొంగతనంలో నువ్వు కూడా ఉన్నావు, అది నాకు అస్సలు నచ్చలేదు.
అనేసి తను చెప్పింది. చికెన్ అండి చాలా తీసేసింది సోనియా అందులో నుంచి. చికెన్ మీద ఇంకో నామినేషన్ కూడా జరిగింది, అది కూడా చెప్తాను నేను మీకు. సో ఫస్ట్ ఆ చికెన్ నామినేషన్ ఏంటి అంటే, దొంగతనం చేశారు కదా చికెన్, కొంచెం చేయకుండా చాలా ఎక్కువ తీసుకున్నారు. యష్మి ఏం చెప్తుందంటే, నేను కొంచెం తీయమంటే సోనియా చాలా ఎక్కువ తీసింది, అంత అవసరం లేదు, చెయ్యి పెట్టి తీసింది అన్ని అంత చికెన్ తీస్తే ఎలా అనేసి యష్మి పాయింట్ కూడా అదే. అండ్ సోనియా కూడా అదే చెప్తుంది, నేను తీసినా కూడా వచ్చి మీకు చెప్పాను, మీరు ఎట్లా తింటారు ఏంటి చూసుకోండి అనేసి. సో నా దగ్గర జాలి ఉంది కాబట్టి నేను మీకు చెప్పాను అనేసి చెప్తుంది. ఇక్కడ యష్మి కరెక్ట్, సోనియా కరెక్ట్, దేవుడికి ఎరుక. అండ్ ఇద్దరు కూడా కరెక్ట్ కాదు. అసలు దొంగతనం చేయమనడం తప్పు, దొంగతనం చేయడం తప్పు. ఎన్ని చోట్ల గట్టిగా మాట్లాడే సోనియా మరి అక్కడెందుకు దొంగతనం చేసింది, చేయకుండా ఉండాల్సింది కదా. సో చేసింది అంటే తనది తప్పు, చేయమన్నందుకు యష్మిది కూడా తప్పే. సో ఆ రీజన్తో తనని నామినేట్ చేసింది, తను ఓకే అనేసి తీసేసుకుందండి. అండ్ ప్రేరణ అదే సంచాలక్గా నీకు క్లారిటీ లేదు, ప్రతి రౌండ్లో రూల్స్ చేంజ్ చేస్తూ పోయావు, సో దట్ ఐ డోంట్ లైక్ అనేసి చేసింది. ఇక ఇంకేం చేస్తుంది ప్రేరణ, అందరు నామినేషన్స్ వస్తుంటే ఒప్పుకోవాలి కదా, సో ఒప్పుకుంది, అయిపోయిందండి. అండ్ దాని తర్వాత యష్మి అండి ఇదే మన థంబ్నెయిల్ ఈరోజు మొత్తం పెట్టుకుంది. హౌస్లో ఉన్నన్ని రోజులు ప్రతి నామినేషన్లో నీ పేరు నామినేషన్స్లో ఉంటుంది. ఇందాక ఒక పాయింట్ చెప్పలేదు, ఇక్కడ చెప్దామని, సేమ్ ఏం చెప్తామనేసి. సో ఎవరి గురించి మాట్లాడుతుంది తను అంటే, మణికంఠ గురించి మాట్లాడుతుంది. మణికంఠ, నువ్వు నాకు నమ్మక ద్రోహం చేశావు, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేశావు, డ్రామాలు చేశావు, ఫ్రెండ్షిప్ నాటకాలు చేసి నాతో డ్రామా చేసి మరి నువ్వు నన్ను నమ్మక ద్రోహం చేశావు. సో నాకు నచ్చలేదు, యు ఆర్ వెరీ డేంజరస్ ఈ హౌస్కి అనిపిస్తుంది, నా హార్ట్ బ్రేక్ చేశావు అనేసి నామినేట్ చేసిందండి. కొంచెం కామెడీ చేసింది కదా యష్మితో. సో యష్మికి ఆలోచన రాలేదు మణికంఠ కూడా నామినేట్ చేస్తాడు అనేసి. బట్ మణికంఠ ఈజ్ లైక్ చెప్పేశాడు, నాకు అన్ని పారామీటర్స్ ఉంటాయి, ఫ్రెండ్షిప్కి పారామీటర్ ఉంటుంది, నామినేషన్కి పారామీటర్ ఉంటుంది, రిలేషన్షిప్కి పారామీటర్ ఉంటుంది, ప్రతి ఎమోషన్కి నాకు ఒక పారామీటర్ ఉంటుంది. ఫ్రెండ్షిప్తో నీతో ఉన్నాను అంటే దాని అర్థం ఇది కాదు, నేను నిన్ను నామినేట్ చేయను, మా వాడికి కిరాకోడండి ఎట్లా అంటే అట్లా చెప్తాడు. కరెక్ట్ అని కూడా చెప్పలేం, కాకపోతే ఒక డిఫరెంట్ పర్సనాలిటీ అండి, చూడ్డానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంతే. కానీ నడవాలి కదా, లేకపోతే బిగ్ బాస్ మొత్తం చిరాకు చేస్తుంది కొన్ని ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీస్ లేకపోతే. సో మణికంఠ కూడా ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీస్ నుంచే వస్తాడు. సో నా నామినేషన్ కరెక్టే, నేను నీకు చేసింది, కావాలంటే నువ్వు చేసుకో అనేసి వదిలేశాడు. అండ్ యష్మి చాలా అరువుకుంది, ఇది అనేసి. బట్ దట్ ఈస్ మణికంఠ. సో అలా మణికంఠని నామినేట్. ఇక చూద్దాం ఎప్పుడు దాకా తన మాట మీద తను నిలబడుతుంది, ఎందుకంటే మణికంఠ టాప్ 5లో ఉంటాడని నేను అనుకుంటున్నానండి. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అన్నా కదా, సో అలా యష్మి ఉండదు, సో ముందే తనే వెళ్ళిపోతుంది. అండ్ దాని తర్వాత అండి నైనికాని నామినేట్ చేసింది. యాజ్ ఏ చీఫ్గా నువ్వు ఫెయిల్ అయ్యావు, మీరు డ్యూటీ సరిగ్గా చేయలేదు, బ్లా 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 బ్లా, లాస్ట్ 2 వీక్లో చేసింది అదే, మళ్ళీ అదే చేస్తున్నారు ఏమైనా పిచ్చా మీకు, కొత్త పాయింట్ తీసుకొని వచ్చి చేయండి ఆ పాపాని నామినేట్, ఊరికి ఎందుకు చేస్తున్నారు. సో అలా అనిపించింది నాకు, సో నచ్చలేదు. ఇక నబీల్ అండి ఫస్ట్ నామినేట్ చేశాడు యష్మిని. నువ్వు ఫెయిల్డ్ అయిపోయావు యాజ్ ఎ చీఫ్గా, ఓకే. మీరు గేమ్ ఆడేటప్పుడు అరవటం ఎక్కువగా, ఎందుకంటే ఆ టాస్క్ అండి అసలు మొత్తం టాపిక్ అది కదా. నబీల్ నిన్న నాగ్ సార్ గురించి ముందే అసలు ఉండాల్సింది, అది మాట్లాడలేదు నబీల్. సో టాస్క్లో చాలా చికాకు డ్యాన్స్లు వేసింది కదండి, టన్ 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 అనేసి. సో ఆ డ్యాన్స్ల గురించే మాట్లాడిండు. అది నాకు అసలు లైక్ మ్యానిపులేట్ చేసావు నువ్వు సంచాలక్ని, చాలా దబాయించావు సంచాలక్ని, లైక్ చాలాసార్లు ఆ లైన్ క్రాస్ చేసావు, ఓకే. గేమ్ దాంట్లో వచ్చేస్తూ ఉన్నావు, అసలు చాలా ఇరిటేషన్ దొబ్బింది అని చెప్పలేదు, బట్ అంతలోనే ఇక మొత్తం ఎమోషన్ అదే నబీల్ది. సో అలా అనేసి నామినేట్ చేశాడు తన్ని. అండ్ చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ గేమ్కి, నువ్వు ఆ బిహేవియర్ నీది యాజ్ ఎ చీఫ్గా నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది, కొంచెం ప్రశాంతంగా కూర్చొని గేమ్ చూడాల్సింది. మొత్తం గేమ్ని చికాకు చేశా అంటే నీ క్లాన్ వాళ్ళు కూడా చేశారంటే, మా క్లాన్ వాళ్ళు ఎవరు చేయలేదు అక్కడ, మా క్లాన్ వాళ్ళు కామ్గా కూర్చున్నారని నేను అప్సెట్ అయ్యాను. మరి నువ్వు ఎక్కడి నుంచి చెప్తావు మా క్లాన్ వాళ్ళు కూడా చేశారనేసి? నేను ఒక్కడనే అరుచుకున్నా, నేను ఒక్కడనే చూసుకున్నా, నేను ఒక్కడే దాన్ని భోగితున్నా అంటారు, ఏమంటారు దాన్ని, లైక్ బేర్ చేసిన అనేసి చెప్పాడు. సో అస్సలు నాకు నచ్చలేదు అనేసి నామినేట్ చేశాడు. కంప్లీట్గా వ్యాలిడ్ అండి, నాకు అసలు చికాకు లేచింది ఆ రోజు.
సో నబిల్ నామినేషన్ ఈజ్ వెరీ గుడ్. అండ్ ఇక దాని తర్వాత అండి ద హైలైట్ ఆఫ్ ద నామినేషన్స్ అండి ప్రేరణ అని చెప్పాడు. రూల్స్ అనుకున్న దాని ప్రకారం గేమ్ నడవాల్సింది. ప్రతి 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 కొద్దిసేపటికి నువ్వు రూల్స్ మార్చేసి గేమ్ని పాడదొబ్బావు, మొత్తం చిగాక్ చేసావు. ఓకే అనేసి చెప్తే ప్రేరణ చెప్తుంది. అండ్ ఆల్సో నా డిసిషన్లో నేను ఇంటెన్షనల్గా చేయలేదు అండ్ 1 lakh మేము సంపాదించేటోళ్ళం, అలాంటిది నువ్వు మొత్తం ఖరాబ్ చేసి పడేసావు దానిది అని చెప్తే తినేం చెప్తుంది, ఇప్పుడు దాకా తనకు తెలియదు తను రాంగ్ డిసిషన్ తీసుకుంది అనేసి. దానికి ప్రాబ్లం ఎవరు? నబిల్ నాగార్జున గారు అప్పుడు ఆ మాట అడగలేదు. గట్టిగా అడిగితే అప్పుడు చెప్పేటోళ్ళు నీ రాంగ్ డిసిషన్ అనేసి ఆ వీడియో ప్లే చేసి చూపించేటోళ్ళు. కానీ చెత్త ప్రేరణకి ఇప్పుడు దాకా తెలీదు, అదే చెప్తుంది నీ ఇంటెన్షన్ అదే, నా సంచాలక్ డిసిషన్ నేను ఇచ్చాను, అదే ఫైనల్ డిసిషన్ అని ఈ రోజు కూడా అరుస్తుంది. ఈ వీక్ కూడా నామినేషన్లో బాగానే ఉంది, అసలు తీసి పడేయండి, దాన్ని అవసరం లేదు, అసలు డిజర్వ్ చేయదు. ఒక తప్పు చేసిన తర్వాత ఆ తప్పు అర్థం కాకపోతే ఎట్లా? బక్వాస్గా అసలు తన సంచాలక్ మీద అన్ని మాటలు లేచినవే దీనికోసం, నబిల్ డిసిషన్ మీద. సో తనకి ఆ క్లారిటీనే లేదు ఇప్పుడు దాకా నబిల్ డిసిషన్లో తను తప్పు చేసింది అని. ఈరోజు అర్థమైపోయింది. సో నువ్వు మస్తుగా ఫెయిల్ అయినావు అంటే చాలా గట్టిగా అరుస్తూ ఉంటే వాయిస్ చేసా గెలుస్తారంటే ఐ కెన్ మేక్ మోర్ వాయిస్ అనేసి నబిల్ చాలా గట్టిగా అరిచాడు. అరువు అనేసి ప్రేరణ. సో ఒక మస్తు డ్రామా లెక్క క్రియేట్ అయింది అక్కడ అందులో వాళ్ళిద్దరిది. బట్ ఎట్ ద ఎండ్ నన్ను అడిగితే చెత్త ప్రేరణ అని చెప్పేస్తానండి, అసలు నచ్చలేదు. అండ్ దాని తర్వాత పృథ్వీ వచ్చాడు, కిరాక్ సీతని నామినేట్ చేశాడు. ఎక్కువ మాట్లాడానండి వీడి గురించి, ఎందుకంటే నా దాంట్లో చెప్పాలని నేను అనుకోవట్లేదు. 1 second అండి, వాడు ఏంటి ఎలా బిహేవ్ చేశాడు అనేసి. సో అదే నీ ఎమోషన్స్, నీ టీయర్స్ నాకు నచ్చట్లేదు అనేసి నామినేట్ చేశాడు. ఏం లేదు, తనని అగ్రెషన్ అని చేసింది కదా, సో టీయర్స్ అని చెప్పాడు. నీ టీయర్స్ ఎమోషన్ అయినప్పుడు నా అగ్రెషన్ ఏమైనా మోషనా అనేసి అన్నాడు. బట్ ఇక అంతే అండి, మోషన్ నన్ను అడిగితే తన అగ్రెషన్, దీన్ని కంపారిజనే లేదు. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ మచ్ ఆన్ దిస్ నామినేషన్. అండ్ దాని తర్వాత నైనికాని చేశాడు, ఆల్రెడీ చేశాడు, మళ్ళీ అదే సంచాలక్గా ఫెయిల్, మీరు చీఫ్గా ఫెయిల్ అయ్యారని చెప్పాడు. సో అవసరం లేదండి. దాని తర్వాత సోనియా, నైనిక లాస్ట్ వీక్ చెప్పినట్టే యూ ఫెయిల్డ్ యాజ్ సంచాలక్, అట్లీస్ట్ నేను చెప్పింది లాస్ట్ వీక్ చెప్పినట్టు అనేసి మళ్ళీ అదే చెప్పింది. సో నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నావు. అండ్ ఏంటి అంటే నీ ప్రాబ్లం ఏంటి అంటే నువ్వు నీ క్లాన్ని మంచిగా చక్కగా చూసుకోలేకపోయావు, నువ్వు లీడ్ తీసుకుని ఎప్పుడు మాట్లాడలేదు, నీ క్లాన్ని వదిలేసావు అంటే చాలాసార్లు చెప్పింది ఆ పిల్ల. నేను తీసుకోను, వాళ్ళకు కూడా నోరు ఉంది, వాళ్ళ పర్స్పెక్టివ్ డిఫరెంట్గా ఉంటుంది, సో వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ పాయింట్ వచ్చినప్పుడు. నేను యాజ్ ఎ చీఫ్గా ఉంటే నా రెస్పాన్సిబిలిటీస్ నేను చూసుకున్నాను. సో వాళ్ళు మాట్లాడే విధానం అది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, దే ఆర్ ఆల్ ఫ్రీ టు డూ అనేసి నేను చాలాసార్లు చెప్పాను అనేసి తను చెప్పింది. సో అది అయిపోయింది. అండ్ దాని తర్వాత యష్మి అండి ఫస్ట్ వీక్ నువ్వు లగ్గా చీఫ్ అయినావు అని చెప్తే అండ్ నువ్వే అగ్రీ చేసుకో అంటే తను అగ్రీ చేసుకుందండి. యష్మి అవును నేను లగ్గానే చీఫ్ అయ్యాను అనేసి తను అగ్రీ చేసుకుంది. మైక్రో మేనేజ్మెంట్ అంటే నిజం, అది నీ మైండ్లో నువ్వు అలానే ఫిక్స్ అయిపోయావు, మైక్రో మేనేజ్మెంటే చేసావు. అండ్ నీ దగ్గర గేమ్ బాగానే ఉంది, నువ్వు యాజ్ ఎ చీఫ్గా మంచిగానే పోయావు, బట్ నెగటివిటీ నీ దగ్గర చాలా ఎక్కువ ఉంది. ఆ నెగటివిటీ పోతూ 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 అది పాయిజనస్గా మారిపోతుంది, ఎప్పుడు మారిపోతుందో చెప్పలేను. సో కొంచెం పాజిటివిటీ తెచ్చుకో అనేసి తనకు చెప్పింది. అండ్ ఇంకేమంది, సో నీకు బుర్ర లేదు అనేసి అదే మాటలండి. మీరు ఏమంటారు, ఈ మాట చెప్పిన తర్వాత యష్మి తన వైపు నుంచి చెప్పింది, నా గురించి నువ్వు చెప్తున్నావు కానీ నీ గురించి కూడా చూసుకో, నిఖిల్, పృథ్వీ అండ్ అభయ్ తప్ప వాళ్ళతో ముచ్చట్లు పెట్టడం తప్ప నువ్వు ఇంకేం చేసావు గేమ్లో, ఇంకేం చేయలేదంటే ఎట్లయినా సోనియా కూడా కాలుద్ది కదండి. సోనియా కూడా అదే చెప్పింది గట్టిగా తన్ని రివర్స్లో. అసలు నీకు యాజ్ ఎ చీఫ్గా అసలు నీకు బిహేవ్ చేయడమే రాలేదు, నీ నెగటివిటీ ఎక్కువైపోయింది గేమ్లో. ఓకే, ఆ ఇంట్రెస్ట్ నువ్వు చూపించలేదు, ఆ నీ ఇంట్రెస్ట్ మొత్తం నెగటివ్ ఇంట్రెస్ట్గా చూపించింది అనేసి యష్మిని చెప్పింది. అండ్ అవే మాటల్లో మళ్ళీ మొన్న విష్ణుప్రియ లెక్కనే మళ్ళీ మాటలు వదిలింది సోనియా.
మా ఇంట్లో మాకు అది నేర్పించలేదు, అలా నేర్పించలేదు, నెగిటివ్గా పోవడం అది ఇది అనేసి అంటే మళ్ళీ దానికి కూడా కొంచెం ఏడుపు వచ్చింది యష్మికి. ఇక అదే చెప్పినా కదా, యష్మికి ఎమోషన్స్ అన్ని తొందరగా వచ్చేస్తాయి. లైక్ ఎక్కువగా హైపర్ అవ్వడం, తొందరగా ఆనందపడడం, ఏడవడం, అవన్నీ ఒకేసారి వస్తాయండి. సో ఇవే దాంతో వచ్చి వాళ్ళిద్దరిది కూడా మంచి డిస్కషన్ జరిగింది. నీకు బుర్ర లేదు, నీకు సెన్స్ లేదనేసి ఇద్దరు మంచిగా ఒకరినొకరు చెప్పుకున్నారు. అండ్ నిఖిల్ అభయ్ని యాజ్ ఎ చీఫ్ కాబట్టి వాళ్ళిద్దరినే ఆలోచించుకొని ఎవరు నామినేట్ అవుతారో చెప్పుకోమన్నారు. ఇట్ సీమ్స్ సో గుడ్ అండి. ఆల్రెడీ అభయ్ రాగానే వెంటనే చెప్పేశాడు, బాబాయ్ నిఖిల్ నువ్వు ఆల్రెడీ చాలాసార్లు అయ్యావు కదరా, 2-3 టైమ్స్ అయిపోయావు, 2 టైమ్స్ అయిపోయావు అండ్ చీఫ్ కూడా అయ్యావు. సో ఫస్ట్ టైం నేను చీఫ్గా నేను నామినేషన్స్లోకి పోతాను అండ్ నాకు నమ్మకం ఉంది నేను బయటికి వస్తాను అంటే, వద్దులేరా నువ్వు ఫస్ట్ టైం చీఫ్ అయ్యావు, ఏం నామినేషన్స్లోకి వెళ్తావని నిఖిల్. సో వాళ్ళిద్దరు హార్ట్ ఫీలింగ్స్ అండ్ వాళ్ళిద్దరు నేచర్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఆల్రెడీ 2 టైమ్స్ నిఖిల్ అయ్యాడు కాబట్టి అభయ్ అయ్యాడు, సెల్ఫ్ నామినేట్ అయిపోయాడు తను చెప్పుకొని. సో దట్ వాజ్ సో గుడ్ అండి. ఈరోజు మంచి మాట అండి. డైలీ చదువుతూనే ఉంటామండి పేపర్స్లో, డెత్ బికాజ్ ఆఫ్ స్పీడ్ అండి, ఓవర్ స్పీడ్ వల్ల చాలామంది చనిపోతూ ఉంటారు. అండ్ ఇందులో చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే, జనరల్గా ఒక మనిషి టైం స్పాన్ 60 years యావరేజ్ ఏజ్ ఉంటే మనం ఓవర్ స్పీడ్ వల్ల 30sలో వెళ్ళిపోతాం, సమ్టైమ్స్ 15sలో, సమ్టైమ్స్ 20sలో వితౌట్ లైసెన్స్ తోలుతాం, స్పీడ్గా పోతాం, గుద్దేస్తాం. ఒకటి మేము గుద్దుతాం, లేదంటే వేరే వాళ్ళని గుద్ది వాళ్ళని చెప్పుతాం. సో ఇవన్నీ జరుగుతాయండి స్పీడ్ వల్ల. సో డ్రైవ్ చేసేటప్పుడు రోడ్కి ఏ లిమిట్ అయితే సెట్ అయ్యి ఉందో ఆ లిమిట్ మీదనే డ్రైవ్ చేయండి. మ్యాక్సిమం టు మ్యాక్సిమం. మీకు చాలా అంటే చాలా స్పీడ్గా తోలాలనిపిస్తే ఆ రోడ్ మ్యాక్సిమం స్పీడ్ని రీచ్ అవ్వండి అంతే. బట్ కాకపోతే దాన్ని ఓవర్ లిమిట్ చేసి ఫాస్ట్గా బండి నడపడం అనేది చేయకండి. ఎందుకంటే మీకోసం మీ లైఫ్ మీద చాలా లైఫ్స్ డిపెండ్ అయి ఉంటాయి, మీ మీద చాలా ఎమోషన్స్ డిపెండ్ అయి ఉంటాయి. సో వాళ్ళని హర్ట్ చేయకండి. థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీస్, థింక్ అబౌట్ యువర్ చిల్డ్రన్స్, ఎవ్రీబడి, ఫ్రెండ్స్, అందరి గురించి ఆలోచించండి. ఎందుకంటే పోయేటోళ్ళు వెళ్ళిపోతారండి, బ్రతుకున్నాళ్ళకి ఆ జీవితంలో ఒక నరకం లెక్క కనిపిస్తుంది ఎవరికైనా ఏమైనా జరిగితే. సో గైస్ థింక్ బిఫోర్ యూ డ్రైవ్ ఫాస్ట్ అండ్ డ్రైవ్ వెరీ వెరీ ఇన్ ఏ రోడ్ సెట్ ఆఫ్ లిమిట్స్లో డ్రైవ్ చేయండి. వెరీ వెరీ స్లో చెప్పబోయా, స్లో అంటే చాలా స్లో కూడా అది నడవలేము కదా. సో అందుకోసం కవర్ చేసిన కొంచెం. సో హోప్ యూ గైస్ లిసన్ టు దిస్ సజెషన్ ఆఫ్ మైన్ అండి. ఈ మంచి మాటని పాటించండి. తొందర ఏం లేదండి ఎక్కడికి పోవడానికి. మా అయితే 15 నిమిషాలు 20 నిమిషాలు డిఫరెన్స్ వస్తుంది. మీరు 4 hours 5 hours జర్నీలో చేసుకున్నా కూడా మహా 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 అంటే అర్ధ గంట డిఫరెన్స్ వస్తుంది. ఆ హాఫ్ అన్ అవర్ కోసం మొత్తం మిగిలిన 30 years 25 years 40 years సమ్టైమ్స్ వదిలేసుకుంటాం మేము. సో అవసరం లేదు. అండ్ 2 నిమిషాల ఆనందం అండి అది చెప్పుకోవడానికి. నేను ఫాస్ట్గా వచ్చినా, నేను తొందరగా వచ్చినా వాళ్ళు ఒకసారి అప్రిషియేట్ చేస్తాడు ఓహో అన్నట్టుగా. సో అదేం లేదు, అవన్నీ అవసరం లేని ఆనందాలు ఇవన్నీ. సో మంచి పనులు చేసి మంచి మంచి ఆనందాలు తీసుకోండి. డ్రైవ్ స్లో గైస్. Hope you guys like my video. Please comment your opinion on my opinion and subscribe cheyandi. I want you guys to subscribe me andi. Thank you. Take care. Good night. Repu kaludam malli day 16 updates tho.